యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నామండి. మరి ఈరోజు మనము ఇశ్రాయేలు ప్రజల యొక్క చివరి ఇశ్రాయేలు రాజుని మరి మనము ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఇది చివరి రాజు, ఇశ్రాయేలుల రాజు, చివరి రాజు. మరి ఇది ఈ రాజుల గురించి ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా దేవునికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక ఫీలింగ్, మీతో కూడా చాలా దగ్గరగా ఉన్నాను అనేటువంటి ఒక ఫీలింగ్. సో ఈ రోజుతో ఇశ్రాయేల్ రాజు జీవిత చరిత్రలు ముగించబడుతూ ఉన్నాయి. మరి యూదా రాజులని మరి మనము ధ్యానించినాము, మరి అవి చక్కగా ముగించుకున్నాం. దేవుని కృపను బట్టి వాళ్ళ గురించి ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలను మనం నేర్చుకున్నాము. మరి అలానే ఇశ్రాయేల్ రాజుల గురించి కూడా మరి మనము దాదాపు 18 మంది రాజుల్ని మనం నేర్చుకున్నాము. చివరి 19వ రాజుని మనము నేర్చుకోబోతున్నాం. అతని గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. సో రండి దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాము. ఈరోజు మనము ధ్యానించుకోబోతున్న ఇశ్రాయేలీల రాజు హోషియా. ఇదేంటి, ఆయన ప్రవక్త కదా హోషియా రాజు అని అనుకుంటూ ఉంటారు కదండి. హోషియా ప్రవక్త గారు కాదండి. ఈయన హోషియాలు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దగ్గరగా ఆ పేరు కలిగిన వాళ్ళు 3 మనకి కనిపిస్తారు. వారిలో ఇశ్రాయేలు రాజు అయినటువంటి హోషియా ఒక ఆయన. ఇతను గురించి మనం చూస్తే హోషియా అనే పేరుకి మనకు తెలుసు కదండి, రక్షించుము అని అర్థం వస్తున్నది. ఈ హోషియా నేను మీకు మొదటిగా చెప్పినట్లు ఇశ్రాయేల్ ప్రజలని మరి ఇశ్రాయేల్ రాజ్యాన్ని 9 మంది కుటుంబాలు పరిపాలిస్తారని చెప్పాను. సో ఇది 9వ కుటుంబం అండి. ఇది 9వ కుటుంబాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాము. ఇది ఇశ్రాయేల్ పరిపాలనలో ఇది 9వ కుటుంబంగా మనము చూస్తూ ఉన్నాం. ఇతని గురించి రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయంలోను 17వ అధ్యాయంలోను 18వ అధ్యాయంలో ఇతని గురించి మనకి కనిపిస్తుంది. ఇతను దాదాపు 9 సంవత్సరాలు పరిపాలన చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. 720వ సంవత్సరం నుంచి 711 వరకు పరిపాలన చేశారు. మరి ఇందాక చెప్పినట్లు హోషియాలు 3 కనిపిస్తారు. ఇతను వచ్చేసి ఏలా అనే వ్యక్తి కుమారుడుగా మనం చూస్తాం. చూడండి 15వ అధ్యాయము 30వ వచనంలో ఇతను మనకు కనిపిస్తాడు స్టార్టింగ్ ఇక్కడ. అప్పుడు ఏలా కుమారుడైన హోషియా ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన హోషియా ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకాహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతన్ని చంపి యూదారాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరం అతనికి మారుగా రాజాయను. చూడండి ఇక్కడ మనం చదువుకున్నట్లుగా ఏలా అనే వ్యక్తి కుమారుడుగా ఇతను మనం చూస్తూ ఉన్నాం. ఇతను యూదారాజు అయినటువంటి యోతాము ఏలుబడిలో ఉన్నట్లుగాను, అలానే 17వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే యూదారాజైన ఆహాజు కూడా ఉన్నటువంటి దినాల్లో ఇతను పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇతను దాదాపు ఇశ్రాయేలును 9 సంవత్సరములు ఏలాడు. 17వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. యూదారాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరం మందు ఏలా కుమారుడైన హోషియా షోమ్రోనులో ఇజ్రాయేలులను ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలినట్లుగా ఇతని గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి తన పూర్వీకుల్లాగా ఇజ్రాయేలు రాజులు చేసినంత చెడుతనము, అంత పెద్ద చెడుతనము చేయకపోయినా యెహోవా దృష్టికి మాత్రము కొంచెము చెడుతనము జరిగించిన వాడుగానే ఇతన్ని మనం చూస్తాం. 2వ వచనం చూడండి. అతడు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించును. అంటే పితరులు చేసినంత పాపము చేయకపోయినా దేవుని దృష్టిలో ఎంత చేశాడంట, కొంచెమైనా చెడుతనము చేశాడు అని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఇదేదో చాలా వెరైటీగా రాయబడింది కదా ఈ పదం. అంత పాపము చేయకపోయినా ఖచ్చితంగా దేవుని దృష్టిలో ఏం చేశాడంటే ఇతను పాపము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది మనం కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు తర్వాత ధ్యానించుకుందాం. ఆ తర్వాత ఇతని గురించి మనం 3వ వచనంలో చూస్తే అష్షూరు రాజు అయినటువంటి షల్మానేసరు ఇతని మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు
అతనికి దాసుడై పన్ను ఇస్తూ వస్తాడండి. 3వ వచనంలో చదువుతాం. అక్కడ దాసుడై ఏం చేస్తూ వచ్చాడంట, పన్ను ఇచ్చువాడాయను అని మనం చూస్తూ ఉన్నాము. ఈ అష్షూరు రాజుకి యుద్ధము చేయకుండా అతని మీదకి యుద్ధానికి అతను వచ్చినప్పుడు, ఇజ్రాయేలు రాజు అయినటువంటి హోషియా మీదకి అష్షూరు రాజు వచ్చినప్పుడు అతన్ని గెలిచినందువల్ల అతనికి ఏమిస్తూ వచ్చాడంటే, పన్ను చెల్లిస్తూ వచ్చినట్లుగా యుద్ధానికి వచ్చినప్పుడు దాసుడైపోయాడనమాట. అంటే ఇతను ఒక రకంగా ఇతను కూడా యుద్ధము చేయలే, అతనికి ఏమైపోయాడు, దాసుడైపోయాడు. ఈరోజు నేను మీకు మొన్న దినాన్ని కూడా చెప్తూ వచ్చాను, పోరాడవలసిన వారు ఏమైపోతున్నారు, పాపానికి దాసులైపోతున్నారు, లొంగిపోతూ ఉన్నారు కదా. సో ఇతను ఏం చేశాడు, కొంత సమయం కడుతూ వచ్చాడు కప్పము. ఆ తర్వాత ఏం చేశాడంటే, అతనికి కప్పము కట్టకుండా, పన్ను కట్టకుండా ఏం చేశాడంటే, ఇతను ఐగుప్తు రాజు అయినటువంటి సో అనే వ్యక్తి దగ్గర, ఈ రాజు పేరేంటి, ఐగుప్తు రాజు సో, ఒకే అక్షరం సో, తెలుగులో ఒకే అక్షరం కలిగిన రాజు సో అనే రాజు అండి. ఇతను రాయబారులను పంపి అష్షూరు రాజుకు పన్ను కట్టకుండా ఉంటాడండి. చదువుదామా 4వ వచనం, 17వ అధ్యాయం 4వ వచనము. అతడు ఐగుప్తు రాజైన సోను వద్దకు దూతలను పంపి, పూర్వము తాను ఏటాటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషియా చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహములో ఉంచెను. చూడండి, ఇతను ఆ యొక్క పన్ను కట్టకుండా ఏం చేశాడు, ఐగుప్తు రాజుని ఆశ్రయించాడనమాట హెల్ప్ కోసం. పన్ను కట్టకుండా అతన్ని చూసుకొని అతన్ని ఆశ్రయించి పన్ను కట్టకుండా మరి కుట్ర చేస్తాడు. ఆ కుట్ర ఎవరికి తెలిసిందంటే, అష్షూరు రాజుకి హోషియా చేసినటువంటి కుట్ర తెలిసి వచ్చి ఏం చేస్తాడు, అతన్ని బంధించేస్తాడండి, బంధించేస్తాడు. 5వ వచనం కూడా చదువుతాం. అష్షూరు రాజు దేశమంతటి మీదికిని షోమ్రోను మీదికిని వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. చూడండి, ఇతను హోషియా చేసిన కుట్రను ఎరిగినటువంటి వాడిగా తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహంలో ఉంచి ఇజ్రాయేలు వారిని కూడా అనేక మందిని అష్షూరు దేశానికి ఎలా తీసుకుని వెళ్ళాడంట, చెరగా తీసుకొని పోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఇతని యొక్క స్టోరీ, ఇతని యొక్క జీవిత పరిపాలనలో ఇది తను చేసినటువంటి పరిపాలన మనం చూస్తున్నాం 9 సంవత్సరాల్లో. అయితే ఫస్ట్ మనం ధ్యానించినట్లుగా ఆ యొక్క పూర్వీకులు చేసినంత పాపము చేయకపోయినా కొంతైనా ఏం చేశాడంట, పాపము చేసిన వాడే. దేవుని వాక్యం చిన్నదైనా పెద్దదైనా అదేంటిదంట, పాపము పాపమే, పాపము పాపమే అని ఇతని విషయంలో మనం చూస్తున్నాం. మరి ఆ లెక్కలో చూసుకుంటే మోషే గారు ఏం తప్పు చేశారు, ఒక్కసారి తన నోటితోటి ఏం చేశారు, కాని మాట పలికారు, అంతే కదా. కానీ అంత పెద్ద మరి సైన్యాన్ని ఎన్నో కష్టాలు పడి బాధలు పడి నిందలు పడ్డాడు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే మోషే బాధ కాదు, ఆయన పడినట్లు ఎవరండి అంత బాధపడింది. ఇశ్రాయేలుని నడిపించిన వారిలో ఎక్కువగా బాధపడినటువంటి నిందలు పడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మోషే గారే. ఆ ప్రజలు సణుగుళ్ళు భరించాడు, ఆ ప్రజల యొక్క క్రియలన్నీ సహిస్తూ వచ్చాడు. లక్షల కాల్బాలాన్ని, ఎన్నో లక్షల కాల్బాలాన్ని భుజముల మీద మోసినట్లుగా వాళ్ళని ఆయనకు అన్నట్టుగా తీసుకొని వచ్చాడంట కదా. దేవునికి వాళ్ళు చేస్తున్న పనులు నచ్చక వాళ్ళని చంపేస్తాను నువ్వు అడ్లే అంటే మోషే వచ్చి అడ్డు నుంచున్నాడంట. ప్రజలందరికీ అడ్డు నుంచని, నాయన వాళ్ళని చంపబాకు, కావాలంటే నా పేరు జీవగ్రంథంలోంచి తీసే కానీ వాళ్ళని చంపొద్దని తన ప్రాణాలు కూడా పణంగా పెట్టాడు. అలాంటి వ్యక్తిని ఎన్ని తిట్టారు, ఎన్ని మాటలు అన్నారు, ఎంత దూషించారో కదా. ఎన్నో మాటలు మోషే గారిని ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు మోషే గారి మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడినటువంటి వారికి తప్పదు అలాంటి ప్రయాస. దేవుని కోసం నువ్వు నిలబడినప్పుడు నీ కుటుంబంలో నుంచి కూడా కొన్ని అలాంటివి ఎదుర్కొంటూ వెళ్తూ ఉంటావు. నీ కుటుంబమే కాదు, లోకము కూడా నిన్ను కొన్ని విషయాలలో దూషిస్తూ నిందిస్తూ ఉంటూ ఉంటుంది. దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు సాధకము చేయబడుతూ ఉంటావో, నువ్వు మేలిమిగా తయారైపోతూ ఉంటావో, అప్పుడు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. నేను కూడా అడుగుతూ ఉంటా ప్రభుని,
ఇంత చిన్న సంఘము, కొద్ది ఆత్మలు, కానీ నాకు రోజు రోజు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నావు. ఎన్ని లక్షల మాటలు నా మీదకి వేస్తున్నావు నువ్వు ప్రభా, ఎన్ని అనుమతిస్తున్నారు. కొద్ది సంఘం, చిన్ని సంఘం, కొద్ది ఆత్మలు, కానీ రోజు రోజు వచ్చేటువంటి మాటలు ఇన్ని అని చెప్పచ్చు కదా. ఎవరి కొరకు? ప్రభువు కొరకే. ప్రభువు క్రీస్తు నిమిత్తము, మందిరము నిమిత్తము. అయితే ఇంత ప్రయాసపడినా, మేము చిన్నది చేసిన ఏమంటున్నాడు? రెండంతల శ్రమ. చిన్న మిస్టేక్ చేసిన రెండంతల ఆశీర్వాదం ఏ విధముగానో రెండంతల అంతే పనిష్మెంట్ కూడా రెండంతలు ఉంటుంది. పరిచారకులకి, పరిచర్య చేసే బిడ్డలకి, అందరికీ కూడా. ప్రియదేవుని బిడ్డ మోషే గారు కూడా అంత చేసి ప్రాణం కూడా అడ్డు పెడితే, మోషే గారు ఒక చిన్న కాని మాట మాట్లాడినందుకు దేవుడు ఏం చేశాడు? కానానికి వెళ్ళటానికి వీలు లేదన్నాడు. దానికోసమేగా పాపం మోషే అన్ని సంవత్సరాల ఆడి నుంచి వచ్చింది. అది దానికోసమే కదా, అందులో ప్రవేశించాలనే కదా. అఫ్కోర్స్ కొత్త నిబంధనలు ఆయన కోరిక తీరటాన్ని మనం చూస్తాం అనుకోండి. అయితే ప్రియ సంగమా, ఎందుకు ఇంత చెప్తూ ఉన్నాను అంటే, అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా దేవుని దృష్టిలో తప్పే. వ్యభిచారము శరీరముతో పడుకొని చేస్తేనే వ్యభిచారము కాదు. ఒక స్త్రీని, ఒక పురుషుడిని మోహపు చూపుతో చూడటం కూడా దేవుడు ఏమంటున్నాడు? చేసావు, వ్యభిచారం చేసేసావు అంతే. నువ్వు మామూలుగా చూడటం వేరు, ఒక కామంతో చూడటం వేరు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని కామంతో చూస్తున్నావో ఆ వ్యక్తితో నువ్వు పాపం చేసేసినట్లే, ఇంకా నువ్వు వ్యభిచారం చేసేసినట్లే ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈ విషయంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇతను పెద్దదైన పాపమే అని ఇతని విషయంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఈరోజు మనము దేవుని కొరకు నిలబడినప్పుడు పెద్ద పెద్ద విషయాల్ని మనం జయిస్తూ ఉంటాం, కానీ చిన్న చిన్న విషయాలు ఏమైపోతుంటాం? పడిపోతూ ఉంటాం. చిన్న చిన్నయే. ఒకసారి సాతాను ఒక పెద్ద గదిలోనికి ఒక ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట దేవుని సన్నిధిలో ఒక సేవకుడు. అయితే అతను ఒక గదిలోనికి వెళ్ళాడంట. ఆ గదిలో చాలా వస్తువులు ఉన్నాయంట. చాలా వస్తువులు ఉన్నాయి, కొన్నేమో అసలు వాడకుండా అలానే ఉన్నాయంట. అన్నీ చూస్తున్నాడంట. సాతాను వచ్చాడంట. ఏంటి చూస్తున్నాను, ఇవన్నీ ఏంటా అని చూస్తున్నానంటే, ఆ సాతాను అన్నాడంట, ఇవన్నీ నేను ఆయన బిడ్డల మీదకి, దేవుని బిడ్డల మీదకి వేసే బాణాలు అని చెప్పాడంట. అయితే చాలా ఇవన్నీ బాణాలు అన్నీ అరగలేదని అన్ని ఆయుధాలన్నీ అరగలేదంట, కొద్దిగా ఫ్రెష్గా ఉన్నాయి. అయితే ఒక చిన్న ఆయుధం ఏమైందంటే బాగా అరిగిపోయి ఉన్నదంట. ఏముంది? అరిగిపోయి ఉన్నది. ఆ భక్తుడు అడిగాడు, ఇవన్నీ అరగలేదు కానీ ఇది చాలా చిన్నదిగా ఉంది, ఇక్కడ ఉన్న వాటి అన్నిటిలో కూడా ఇది ఇంత అరిగిపోయింది ఏంటి అని అడిగాడంట. అడిగితే అప్పుడు వాడు అంటాడంట, సాతాను అన్నాడు, పెద్ద పెద్ద పాపములో పడిపోనటువంటి భక్తులు ఒక చిన్న పాపములో పడిపోతారు అన్నాడంట. దావీదు లాంటి వాళ్ళు కొంచెం వ్యభిచారంలో పడిపోయారు, మరి కొంతమంది ధనాపేక్షలో పడిపోయారు, కొంతమంది పేరు కోసం, గొప్ప కోసం పడిపోయారు, కొంతమంది హత్యలు అనేటువంటి పాపం వల్ల పడిపోయారు. ఇట్లా పడిపోయిన వాళ్ళకి, ఇట్లాంటి పెద్ద పెద్ద వాటికి చిక్కని వాళ్ళు బహుభక్తి కలిగి ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఒక చిన్న అవిశ్వాసము అనేటువంటి ఆయుధం వేసామంటే వారి హృదయంలోకి ఏం వెళ్ళిపోద్దో తెలుసా? భక్తి పరులకు సైతము కూడా ఏమొస్తుందంట? అవిశ్వాసం అనే పాపం. అవిశ్వాసం వచ్చినప్పుడు వెంటనే వీళ్ళు ఏమైపోతున్నారు? బలహీనులైపోతున్నారు, పడిపోతున్నారు అవిశ్వాసము వలన. ఈరోజు అపవాది కూడా ఆ చిన్న చిన్న బలహీనతల్లో నిన్ను పడేస్తూ ఉన్నాడు. అవిశ్వాసం అన్నిట్లో భక్తి గుండొచ్చేమో, కానీ కొన్ని విషయాలు నువ్వు నమ్మలేకపోతున్నావేమో. తోమా ఎంత భక్తిపరుడుగా ఉన్నాడు. తోమా క్రీస్తుతో పాటు ఎంత పరిశుద్ధంగా, నమ్మకంగా దేవుని కొరకు వెళ్ళాడు. అలాంటి తోమా సైతము చిన్న ఏంటిది అనుమానం కదా, ఒక చిన్న అనుమానం, లేదు నేను నమ్మను అని అన్నాడు. సో ఆ చిన్న దానివల్ల తోమా
తన జీవితంలో ఒక చెరగనటువంటి ముద్ర, తన మీద ఒక మచ్చ పడిపోవటాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో ఒక్కసారి పరిశీలన చేసుకో. అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, 10 సీరియల్స్ అయినా, ఒక్క సీరియల్ అయినా, కొత్త సినిమాలైనా పాత సినిమాలైనా. చాలామంది అంటారు పాత సినిమాలు, అప్పటి కాలంలో పాత సినిమాలు వాటిలో అయ్యే అంతే, ఇప్పటి కాలంలో ఇవి. అప్పటి కాలాల్లో జ్యోతిలక్ష్ములు అయ్యే వాళ్ళు ఎవరెవరో ఉండేవాళ్ళు, ఇంకా కొంచెం ఏదో ఇంకా పాతకు ఉండేవాళ్ళు. ఇప్పుడంతా పెద్ద పెద్ద వీళ్ళే ఏం సాంగ్స్ ఏదో స్పెషల్గా వేస్తుంటారు కదా, ఏదో సాంగ్స్ అంటారు వాటిని. అంతే, పాపమే. అది పాతదైనా అంతే అమ్మా, కొత్తదైనా పాతదైనా కాదు, ట్రెండ్ మారి కొత్తగా పాపాలు చేస్తున్నారు. అంతేగాని థీమ్ అయితే అదే. అంటే వ్యభిచారం పాపం అంటే వ్యభిచార పాపమే. ఆ వ్యభిచారం అప్పట్లో ఒక రకంగా ఉండేది కదండి. వాళ్ళందరూ ఒక చాటు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాపం చేసి వచ్చేవాళ్ళు. వ్యభిచారులు అందరూ ఒక చాట ఉంటే వేశ్యల దగ్గరికి వెళ్ళి చేసి వచ్చారు. ఇప్పుడు అలా కాదు, ట్రెండ్ మారింది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే కనపడుతున్నారు. అసలు ఎవరు పరిశుద్ధులు, ఎవరు అలాంటి స్థితిలో ఉన్నవారో కూడా తెలియనటువంటి స్థితిలోనికి. ఆ రోజుల్లో వాళ్ళంట ముసుగు వేసుకొని అలా నిలబడేవాళ్ళంట, ఎప్పట్లో అప్పట్లో. అంటే నేను చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే పాపమే. సో కాబట్టి ఈ మన జీవితంలో అది చిన్నదైనా పెద్దదైనా హోషేయని మరి ఆ చిన్నదైనా సరే పాపముగానే దేవుడు భావించాడు. ఇక ఇతని జీవితంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఆఖరి అవకాశాన్ని ఇచ్చాడు హోషేయకి కదా. ఆఖరి అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తే ఇతనేం చేశాడు, దాన్ని చెయ్యి జార్చుకున్నటువంటి వాడిగా, అంటే పోగొట్టుకున్న వాడిగానే మనం చూస్తూ ఉన్నాము. ఆఖరి రాజుగా మరి దేవుడు అతన్ని నిలవబెడితే అది సద్వినియోగము చేసుకోలేకపోయాడు. ఎలాగా అని మనం చూస్తే అష్షూరు రాజుకి పన్ను కడుతూ వస్తున్నాడు, బాగానే ఉంది. కడుతూ వస్తున్నప్పుడు అది కట్టలేకపోతున్నాడు, దాసుడైపోయాడని తెలుసుకున్నాడు. అయితే ఆ కష్టకాలంలో యెహోవాను ఆశ్రయించలా ఇశ్రాయేలీయుడై ఉండి. ఎవరిని ఆశ్రయించాడు? ఐగుప్తు రాజైన సోను ఆశ్రయించినట్లుగా మనము వైపు చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఐగుప్తు రాజును ఆశ్రయించడం తప్ప అంటే తప్పే. యెషయా గ్రంథం చూడండి, 30వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది, ఆ మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం, ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది. సెంటెన్స్ మొత్తం కంప్లీట్ చేసి చదువునా. నిష్ప్రయోజనమైనది, ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టబడను. అంటే ఐగుప్తు వలన సహాయము ఎలాంటిదంట, పనికి మాలినది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయినా కూడా ఐగుప్తు రాజును ఆశ్రయించటం చూస్తూ ఉన్నాం. ఐగుప్తును ఆశ్రయించొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకేగా ఇశ్రాయేలు ప్రజలు మరలా ఐగుప్తులో ఉన్న పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటమేగా. ఐగుప్తులో ఉన్న కీరకాయలు, దోసకాయలు అబ్బా ఎంత బాగున్నాయి, తిండినే జ్ఞాపకం చేసుకుంటున్నారు, కానీ గొడ్డు చాకిరి చేసింది మర్చిపోయారు. గడ్డే వాళ్ళు తెచ్చుకొని, మట్టి వాళ్ళే తెచ్చుకొని, అన్నీ వాళ్ళే తెచ్చుకొని, లెక్క తగ్గకుండా పగలు రాత్రులు కష్టపడి బానిసల్లా బతికిన ఆ బానిసత్వాన్ని మర్చిపోయారు. అది అంతా కూడా మర్చిపోయి ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు, మరలా వెనకట ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఐగుప్తు లోకమునకు గుర్తు, ఐగుప్తు పాప జీవితానికి గుర్తు, చీకటికి శాప జీవితానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో విడిచిపెట్టిన వాటి వైపు, దేవుని వైపు తిరగకుండా, నీ కష్టకాలంలో, నీ బాధలో, నీ శ్రమల్లో దేవుని వైపు చూడకుండా మరలా నువ్వు లోకం వైపు తిరుగుతున్నావేమో. చాలామంది ఇదే స్థితిలో ఉన్నారు దేవుని బిడ్డలు. ఆర్థిక పరిస్థితి వచ్చేసేసిందని, లేకపోతే ఇంకేవేవో పరిస్థితులు ఎదురైపోయినాయి అని దేవుడి దగ్గర ప్రార్థించుకోవటానికి బదులుగా, దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా ధనాపేక్ష పరులై ధనం వెంబడి పరిగెత్తుతూ ఉన్నారు, ధనం సంపాదించటం కొరకు పరిగెత్తుతూ ఉన్నారు, రకరకాల మార్గాలను ఎంచుకొని పరిగెత్తుతూ ఉన్నారు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు కూడా ఐగుప్తు అనగా విడిచిపెట్టిన పాపం వైపు మరలా చూస్తూ ఉన్నావా? విడిచిపెట్టిన దాన్ని మరలా ఒక్కసారి అనుకుంటూ ఉన్నావా? ఒక్కసారి చూద్దాం అనుకుంటూ ఉన్నావా? ఒక్కసారి విడిచిపెట్టినటువంటి దాని వైపు మరలా మనం తిరిగి చూడకూడదు. దేవుడు అంటున్నాడు, నాగటి మీద చేయి వేసి వెనుతిరుగువాడు నాకు పాత్రుడు కాదు. దేవుని మీద నువ్వు చేయేసావు. ఆయన గొప్పవాడని, ఆయన రాజని, యెహోవా దేవుడని మనం నమ్ముకున్నాం.
ఆయన దేవుడిని మనం ఆశ్రయించాం. కొంతమంది అయితే తీర్మానాలు తీసుకున్నాం, నిబంధనలు తీసుకున్నాం, సేవ చేస్తామని చెప్పుకున్నాం. అయితే మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. మర్చిపోయిన ఆ వెనక జీవితాన్ని, విడిచిపెట్టిన ఆ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. అసలు జ్ఞాపకం చేసుకోకూడదంట. ఆ బతికిన పాపపు బతుకు వద్దు. నేను అంటున్నది ఏంటంటే, మరి మనం అలాంటి స్థితిలో నుంచి వచ్చాం కదా అంటే, స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించటం వేరు, ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ స్వీట్ మెమరీస్ అని నెమరు వేసుకుంటూ ఆ పాపముల ఊహల్లో తేలటం వేరు. ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉన్నావు? ఈ హోషేయ రాజు అయితే ఐగుప్తుని అక్కడి నుంచే కదా దేవుడు తీసుకొచ్చింది వీళ్ళని. అసలు వీళ్ళందరినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఇశ్రాయేలీలందరినీ చెరగా ఉన్నటువంటి ఐగుప్తు నుంచేగా దేవుడు తీసుకొచ్చాడు. మరి మళ్ళీ ఏ రాజును ఆశ్రయిస్తున్నాడు? పోయి ఐగుప్తు రాజును ఆశ్రయిస్తున్నాడు. నువ్వు ఏ పాపంలో అయితే చెరగా ఉన్నావో దేవుడు నిన్ను పట్టి తీసుకొని వస్తే, నీకు కొంచెం ఈకలు తోకలు అన్నీ రాగానే నేను చాలా భక్తి పరురాలని మరలా ఆ పాపంలోనికే పోతానంటావే. దేవుడు వదిలేశాడంటే పనికి రాకుండా పోతావు. నీ జీవితంలో దిక్కు లేకుండా పోతావు. దేవుడిచ్చిన కృపని సద్వినియోగం చేసుకోవాలి మనం. 9 సంవత్సరాల కృపిచ్చాడు ఇతనికి. 9 years రాజు అయిన తర్వాత ఎక్కడా సద్వినియోగం పరుచుకున్నట్లేదు, ఎక్కడ పశ్చాత్తాపడినట్టే లేదు. అయ్యా, నేను ఐగుప్తు రాజును ఆశ్రయించాను, ఇదిగో చెరలోకి వెళ్ళిపోతున్నా, కాపాడు అని కూడా నోరు తెరిచి అడగలా. యెహోషాపాతు అయితే పొరపాటు చేసి ఆ సైనికుల మధ్య బాణాలు వేసి చంపడానికి రాగానే ఒక్కసారిగా తన అసలు స్వరూపం బయటకు వచ్చింది. అప్పటి వరకేమో గంభీరమైన రాజు స్వరూపం కనపడింది. ఎప్పుడైతే శత్రువులు రాగానే అతనిలో ఉన్న దేవుని ఆత్మ బయటకు వచ్చేసేసింది. 2 చేతులు యెహోవా నాయనా జీవము గల దేవా అని ప్రార్థన చేయటం ప్రారంభించాడంట. ఎక్కడ? శత్రువుల మధ్యలో యుద్ధం జరుగుతున్న ఎదురే రాజు కదరే, పద అని వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ దేవుని కొరకు నువ్వు నిలబడటం నేర్చుకో. ఏదేదో ఆశ్రయించబాకు, ఏదేదో వెంబడించబాక. ఈరోజు నీవు ప్రభువుని వెంబడించు. అవి కష్టమైన, నష్టమైన, బాధలైన నీ సిలువను నువ్వు మోయి. దేవుడు నీకు ఇచ్చిన సిలువను నువ్వేం చెయ్యి? మోయి. సిలువని నీకు ఇచ్చాడా? కొన్ని శ్రమలు వస్తున్నాయి, మోయి. ఒక ఆమంట తన అందరికంట ఒక్కొక్క సిలువ ఇవ్వబడిందంట అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. ఈరోజు మీరు విన్నారో లేదో వాక్యం నాకు తెలీదు, వింటల్లా. పాపం దేవుని సేవకులు ప్రార్థన చేసుకొని అనుదిన ఆహారం మనకి ఎవ్రీడే పెడుతున్నారు. ఎందుకంటే ఇంటి భోజనం మనకి సహించదు కదా, ఇంటి భోజనం సహించదు. ఆ ఇంటి భోజనాలు, ఈ ఇంటి భోజనాలు స్టేటస్లో పెడతారు, ఇంకేంటేంటో పెట్టేసుకుంటూ ఉంటారు. లేకపోతే ఏది వినరు, షో కోసం పెట్టేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. మరి ఏమి నెమరు వేసుకుంటారో నాకు తెలియదు. ఎక్కడెక్కడో భోజనాలు నచ్చుతున్నాయి, సొంత కాపరి పెడుతున్నటువంటి భోజనం నచ్చట్లా. ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకొని ఎవ్రీడే అనుదినాహారం పెడుతున్నారు ఆడియో. అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా మీకు? ఎంత దేవుని దీవెన మనకు వస్తుందో తెలుసా? వినండి. కలర్లుగా కనపడేవి కాదు, అది ఆడియోనే. చిన్న ఆడియో, 5 నిమిషాలు 7 నిమిషాలు ఆడియో అంతే. అన్ని నిమిషాలు వినడానికి మనకి టైం ఉండదు. రంగురంగులు కనపడే 2 నిమిషాలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అనగల టక్కున తీసి పెట్టేస్తావు స్టేటస్లు, టక్కున పెట్టేస్తావు అంతే. అసలు అక్కడ ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? ఎందుకు పెట్టావు నువ్వు వాడా? ఎవరిని ఆశీర్వదిస్తున్నాడో కూడా చెప్పండి. ఎందుకు ఆశీర్వదిస్తాడో కూడా తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యము, సంఘమును మొదట నీ సంఘము, నీ సంఘ వాక్యమును నెమరు వేసుకొని ధ్యానించడం, తినటం నేర్చుకో. బయట ఫుడ్డులు తింటే కొన్నిసార్లు కొంతవరకే బాగుంటుంది, రుచిస్తుంది. నీ వంటికి ఏం పడుతుందో, నీ వంటికి ఏది పడదో ఎవరికి తెలిసిద్ది? ఎవరికి తెలిసిద్దండి? ఇంట్లో ఉన్న తల్లికి తెలిసిద్దే. అనుదినము వాక్యముతో మిమ్మల్ని పోషిస్తున్న దేవుని దగ్గర పొందుకొని చెప్తున్న సంఘ కాపర్లకు తెలుస్తుంది మీకు ఏది అవసరమో, ఏది పెట్టకూడదో, ఏది చెప్పకూడదో. అంతేగాని ఏ ఫుడ్ పడితే ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు, ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు, జయమిస్తానన్నాడు దేవుడు, కృప చూపుతానన్నాడు. బాగానే ఉన్నాయి, బయట ఫుడ్ బాగానే ఉంది, కానీ
విడిచిపెట్టవలసింది విడిచిపెట్టకుండా ఎట్ట వస్తుంది అది తెలియట్లా. అవి ఏమైపోతాయి? పాయిజన్ అయిపోతాయి. ఈరోజు నీకు ఏది అవసరమో కాపరికి తెలుసు. నీకు ఏ గడ్డి పెట్టాలో, ఎక్కడ ఏ స్థలంలో మేపాలో కూడా కాపరికి తెలుస్తూ ఉంటుంది. సో అవేంటో నేర్చుకోండి. అయితే ఈరోజు ఒకటి పెట్టారు. ఏంటి? కొంతమంది కంటే అందరికీ సిలువలు ఇవ్వబడ్డాయి అంట. ఏమి ఇవ్వబడ్డాయి? సిలువలు. వెళ్ళాక ఇంకా వినండి బాగా. సిలువలు ఇవ్వబడినప్పుడు ఇట్లా ఒక ఆమె నా బోట ఏమనుకుంటుందంట, అంటే మిమ్మల్ని అనకూడదు కదా, అందుకని నేను నా బోట అనుకుంటుందంట, ఏంది ఇది, ఈ సిలువ చూడు ఎట్లుందో, చూస్తానికి కూడా బాగాలేదు, మోయటానికి బాగాలేదు, చచ్చిపోతున్నాను ఈ సిలువను నేను మోయలేక. ఆమె సిలువ చూడు బంగారంతో బలి మెరిసిపోతుంది, ఏమో సిలువేమో వెండితో బలి మెరిసిపోతుంది, రత్నాలతో మెరిసిపోతుంది, అబ్బా టేకుతో చేశారు, ఆహా సరళ గంజితో చేసినట్టున్నారు అని అందరు సిలువలు చూసి వాళ్ళయ్యే బాగున్నాయి, వాళ్ళవి బాగున్నాయి, ఏందో ఈ సిలువ, ఇది నేను మొయ్యలేకపోతున్నాను, చీ నాకు నచ్చలేదు అనుకుంటుందంట. ఎవరికైనా అని సణుక్కుంటుందంట, నాకే ఇవ్వాలా, ఇది నాకే ఇవ్వాలా. చాలామంది వాళ్ళకి వచ్చిన శ్రమలు, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, వీళ్ళు చూడు ఎంత బాగున్నారు, నాకు మాత్రం ఎట్టొచ్చినాయి, నాకు మాత్రం ఎట్టుంది, నా జీవితం మాత్రం ఎట్టుంది అంటూ ఉంటారు ఆ సిలువను మోస్తూ. అయితే ఆ రోజు ఆమెనంట దేవుడు ఒక గదిలోనికి తీసుకువెళ్ళాడంట. ఈరోజు అన్ని గదిలోనికి వెళ్ళే అనుభవాలు కదా. అక్కడ చాలా సిలువలు ఉన్నాయంట. సిలువ ఉండగానే ఈమె చూపు ఫస్ట్ రత్నాలతో పొదగబడి మెల్లమెల్ల మెరిసిపోతున్న సిలువ దగ్గరికి వెళ్ళింది అని చూస్తూ ఉంది. అక్కడ ప్రభు అన్నాడు, నీకు నచ్చిన సిలువ తీసుకో అన్నాడంట. వెళ్ళిపోయి ఆ యొక్క వజ్రాలతో పొదగబడిన సిలువను పట్టుకుంటే అది కొంచెం కూడా పైకి లేపలేకపోయిందంట. అబ్బో ఇది నేను లేపలేకపోతున్నాను అని బంగారపు సిలువ దగ్గరికి వెళ్ళిందంట. అది చాలా బాగుందంట. దాన్ని పట్టుకునేసరికి వెనక కనపడనటువంటి ముళ్ళు తన చేతుల నిండా గుచ్చుకుపోయేసరికి అది వదిలేసేసిందంట. నా వల్ల కాదు ఇది అని. అట్లా కనిపించిన వెండి సిలువ దగ్గరికి వెళ్ళిందంట. దాన్ని కూడా ఆ ఎత్తు అది మొయ్యలేకపోయిందంట. అక్కడ ఉన్నటువంటి ప్రతి సిలువ దగ్గరికి పరిగెత్తిందంట. ఏ సిలువ తనకి నచ్చలేదు, మొయ్యలేకపోతుంది. అది వాళ్ళమ్మో ఇదొద్దు, అయ్యో ఇదొద్దు అని చెప్పి చివరికి ఒకటి నచ్చి అమ్మయ్య ఇది బాగుందని చెప్పేసి ఒక చిన్న సిలువ తీసుకొని భుజాన్ని పెట్టుకొని ఆ గదిలో నుంచి బయటకు వచ్చింది. ఇది బాగుంది అని చెప్పేసి అంటే, అవునా అది ఆ సిలువను ఒకసారి చూడు అన్నాడంట. ఆ భుజం మీద పెట్టుకుని ఆ సిలువను తీసి చూస్తే రోజు తను మోస్తున్న సిలువే అది కొత్త సిలువేం కాదు, రోజు మోస్తున్న తన సిలువే అది. అర్థమవుతుందా? తన సిలువే. అది చూసి అర్రే ఇది నేను రోజు మోసేదేనా, పోనీలే రోజు మోసేది నాదే బాగుంది, అమ్మ నాకంటే ఇంకా ఈ సిలువ కంటే ఇంకా ఈ దారుణంగా ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు బాగున్నారనుకుంటున్నావు. నథింగ్. భక్తిహీనులైన వాళ్ళు భలే వర్ధిల్లుతున్నారు అనుకుంటున్నావు. నథింగ్. ప్రార్థన చేసుకోకపోయిన వాళ్ళు భలే బాగున్నారనుకుంటున్నావు. కాదు. నువ్వే సిలువను మోస్తున్నావు, కష్టపడుతున్నాను అనుకుంటున్నావు, దేవుడు నీకే అనుమతిస్తున్నాడు అనుకుంటున్నావు. కాదు. అవి వాళ్ళ జీవితాల్లో ఆ ఎక్స్పీరియన్స్లో నువ్వు ఉంటే నీకు తెలిసేది, అమ్మ ఇది చాలే, నాకు ఈ చాలే, అమ్మ మా ఆయనతో వచ్చేయి, అమ్మ పర్వాలేదులే, అమ్మ ఇట్టంటే ఇంక 4 తిట్టినా పర్వాలని నేను సంతోషంగా భరిస్తాను అనుకుంటాం మనం. తెలుసా? అమ్మయ్య మా పాశ్రమ తిట్టే తిట్లు చాలే, అమ్మ వాళ్ళేంది అట్టున్న ఈ చాలే, ఈ మాటలు చాలే మా పాశ్రమ చేత అని అనుకుంటూ ఉంటాం మనం. కొద్దిగా నవ్వండి అమ్మ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనము మోస్తున్న ఆ భారము, ఆ సిలువనే, ఆ శ్రమలు, ఆ నిందలు, ఆ అవమానములు, ఆ కష్టములు నీకున్నాయి చూసావా, నువ్వే భరిస్తున్నాను అనుకుంటున్నావు. కాదు. అవి నీకు తగివి, అవి అంతవరకే నీకు. ఇంకా అంతకంటే వేరే వాళ్ళ స్థానంలోకి వెళ్తే నువ్వేం చేయలేవు, వాటిని మొయ్యలేవు. కాబట్టి నువ్వు మోస్తున్న సిలువను బట్టి దేవునికి ఏం చెప్పాలి? స్తోత్రం. ఇంకా స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు, అంతే. ప్రియదేవుని బిడ్డ, మనము దాన్ని మోసుకుంటూ ప్రభువుని ఏం చేయాలంట? మహిమపరిచేవారముగా మనం ఉండాలి. అయితే ఇతను ఆ శ్రమల్లో, ఆ కష్టముల్లో ఆ సిలువను మోసినట్లుగా చూడక ఐగుప్తును ఆశ్రయించటాన్ని, యెహోవా దేవుణ్ణి ఆశ్రయించకుండా ఐగుప్తు రాజును ఆశ్రయించటాన్ని చూసి తన జీవితమును నాశనము చేసుకున్నవాడిగా ఇతన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, మరి ఇతని యొక్క జీవితము కూడా మరి
అంతము వచ్చేసరికి ఇతను కూడా ఆశీర్వాదము లేని రాజుగానే మనం చూస్తూ ఉన్నాము. ఏమాత్రము దేవునికి ఇష్టము లేని వాటి వాడుగానే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన జీవితాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావో పరిశీలన చేసుకో. ఎలాగ నీ జీవితంలో మరి దేవుని కొరకు నువ్వు ముందుకు పోతున్నావో పరిశీలన చేసుకో. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా, లేక ఐగుప్తు అనే లోకములో ఉన్నటువంటి ఆచారములను, లోకములో ఉన్నటువంటి కార్యాలను నువ్వు వెంబడిస్తూ ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఈరోజు ఈ యొక్క ఇశ్రాయేలు రాజులు చివరి రాజు మనము ముగింపుకి వచ్చేసినాము. చిన్న వాక్యము దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. ప్రియ సంగమా, ఈ రాజుల జీవితములు మిమ్మల్ని ఎంతవరకు మరి ఆశీర్వాదంలోనికి నడిపించినవో నాకు తెలియదు, కానీ అది నేనైతే నమ్ముచూ ఉన్నాను మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని. మరి ఈ రాజుల వలె ఏ రాజు చేసినటువంటి మంచి పనులను, రాజు చేసినటువంటి దేవుణ్ణి హత్తుకున్న పనులను మనం తీసుకుందాం. వారు చేసిన చెడు మార్గములను, చెడు క్రియలను మనము విడిచిపెడదాం. అలాంటివి మన జీవితంలోకి రాకుండా ప్రభువు వైపు మనము చూద్దాం. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సంగమా, ఇదిగో ఈ రోజుతోటి ఈ యొక్క ఇశ్రాయేలు రాజులు చివరి రాజుల గ్రంథములు ముగించబడ్డాయి. దేవుని మహాకృపను బట్టి యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులను మనము ధ్యానించుకున్నాం. ఒకవేళ ఈ యొక్క వాక్యము ఎవరైనా రాజుల గురించి తెలుసుకొని చూడకుండా ఉండి ఉన్నట్లయితే మరి ఈ యొక్క యూట్యూబ్లో ఈ వాక్యాలు చక్కగా ప్రతిదీ కూడా పొందుపరిచిపెట్టి ఉంచాం. మేము చక్కగా ప్రతి రాజు జీవిత చరిత్రని మీరు ధ్యానించండి, వినండి, మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు యూట్యూబ్లో దేవుని యొక్క వాక్యము ఇంతవరకు యూదా రాజులను, ఇశ్రాయేల్ రాజుల చరిత్రను వింటూ మరి చక్కగా మాతో పాటు కలిసి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలలో మీరు కూడా ఏకీభవిస్తూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. మీ కొరకు ప్రత్యేకముగా నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల తండ్రి, జీవము గల దేవ, సజీవుడా, సంపూర్ణుడా, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మీ బిడ్డలు నాయన కొద్దిమంది అయినా సరే నీ వాక్యాన్ని ప్రతిరోజు కూడా నాయన ఈ రాజుల గ్రంథమును, నాయన రాజుల చరిత్రను వారు వింటూ నాయన ప్రార్థించుకుంటూ ఉన్నారు ప్రభా. బిడ్డలను దర్శించండి నాయన. ఈ ఒక్క వాక్యము బిడ్డల జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండును గాక నాయన. వారి కుటుంబములు యేసు నామములో దీవించబడును గాక. ప్రతి ఒక్క మన బలహీనతలు, ప్రతి విధమైన అనారోగ్యములు, ప్రతి విధమైనటువంటి కీడు నుంచి యేసు నామములో బిడ్డలు విడుదల పొందుదురు గాక. బిడ్డలను ఆశీర్వదించండి నాయన. ఇంకా అమితముగా మీ బిడ్డలు దీవించబడటానికి సహాయము చేసి ఈ బిడ్డల ఆత్మీయ జీవితమునకు నాయన ఇంకా ఆశీర్వాదకరమైన నీ మాటలు, నీ వాక్యమును అందించడానికి కృప చూపించమని వేడుకుంటూ యేసు నామములో బిడ్డలను ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.